సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరితో కలిసి పెన్షన్లను పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు। కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని చేస్తున్న దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్। ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న రెడ్ క్రాస్ సంస్థ కర్నూలు అధ్యక్షులు కేజీ గోవింద్ రెడ్డి। ఎమ్మిగనూరులో భారీ రోడ్డు ప్రమాదం, 12 మంది కూలీలకు గాయాలు, ఒకరు మృతి। ఎస్టీ జాబితాలో వాల్మీకుల చేరిక కోసం నవంబర్ 10న కర్నూలులో దృఢ సంకల్ప దీక్ష। కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు। స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేశారు। ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎంపీ కలెక్టర్ దృష్టికి తీసుకురాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు। అనంతరం గ్రామంలోనే ఉర్దూ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు। విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారితో కాసేపు సరదాగా మాట్లాడి పాఠశాలలోని సమస్యలు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్య, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు వారు సూచించారు। వాళ్ళు చేస్తే మా బతుకులు బాగుంటాయని అడుగుతున్నారు। ఎవరు ఇచ్చారమ్మా డబ్బులు? సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఎల్లమ్మ వాంటు అనే సర్టిఫికేట్ అడుగుతున్నారు। అది లిస్ట్ లో ఉండాలి కదా, ఉంది మేడం, ఎల్లమ్మ వాంటు మన మాదారి వెళ్ళారు ఎంపీడీ ఇంకేం పెడతారు? రాజావా, అన్నం, కర్రీస్, బాగా చదువుకుంటారా? ఏమవుతారు పెద్దయ్యాక? ఏం చేస్తున్నారు? మీ పిల్లల దగ్గర ఉన్నారా? ఎక్కడ పిల్లల దగ్గరనే నాకు ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు। ఓ ఓకే, లక్కీ। ఓకే, ఏం చేస్తారు పిల్లలు? పిల్లలు పని బాగా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు। ఓ మంచిది। ఓకే। కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని సిపిఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు।
కర్నూలు సిపిఎం పార్టీ నగర కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 1, 2, 3 తేదీలలో కర్నూలు నుండి విజయవాడకు రైళ్లను నడపాలని కోరుతూ చేస్తున్న నిరసన దీక్షలకు ఎంఏ గఫూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన దీక్షల ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఏ గఫూర్ మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కర్నూలు నుండి హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కోసం నాడు సిపిఎం పార్టీగా పోరాడిన ఫలితంగానే ఆ రోజు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ వచ్చిందని ఆ పోరాటం సందర్భంగా నాయకులపై కేసులు కూడా బనాయించారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు కర్నూలు నుండి విజయవాడ వెళ్లడానికి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కర్నూలు నగరం నుండి విజయవాడకు అనేక మంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ లింకుతో ఉన్న అధికారులు పనుల నిమిత్తం విజయవాడకు వెళ్లాలంటే ఒక్క రైలు లేకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, సిఐటియు నగర కార్యదర్శి మారెల విజయ రామాంజనేయులు, ఆవాజ్ నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, ఐదు జిల్లా అధ్యక్షులు శ్యామల, నగర కార్యదర్శి బంకి పద్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్డి ఖాజా పాషా దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ప్రజానాట్య మండలి కళాకారుల నాగరాజు, బాబు, లోకేష్, రాంబాబు, నాగస్వాములు, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొని పాటలు పాడారు. ఏదైనా గూడ్స్ రావాలన్నా, గూడ్స్ ఇక్కడ నుంచి సరుకులు పోవాలన్నా రైల్వే అందుబాటులో ఉండాలి. ఆ రకంగా అందుబాటులో తీసుకురావడం కోసం ఓరకల్లు, గరివేముల, నంద్యాల కాదు ఇంతకుముందు ఆయన అవకాశం గరివేముల అభివృద్ధి కావాలి. అక్కడ సిమెంట్ ప్లాంట్ ఉంది, ఇండస్ట్రియల్ తీసుకొని ఆల్రెడీ ఒక లైన్ ఉంది. ఏమైనప్పటికీ దీని మీద పట్ట ఉంది. రోజువారీ సమస్యలు పట్టాయి, ఏదే అనుకుంటారు. కానీ ఎవరో కూడా అడుగుతుంటే కదా కదిలేది. కాబట్టి నిర్లక్ష్యం చేయబడ్డ రైల్వే డిపార్ట్మెంట్ యొక్క దృష్టికి తీసుకుని పట్టుకోతున్నారు. కర్నూలు మీరు అభివృద్ధి చేయడం లేదు. ఏమంటారంటే అప్రూవ్ స్టేషన్ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర రాజధానికి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. రాష్ట్రాన్ని విభజించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత ఏమిటి? కర్నూలుకు అమరావతి కనెక్టివిటీ పెంచాలి. కానీ కేంద్ర ప్రభుత్వం విడగొట్టడం వరకే మా పని అనుకుని వాళ్ళు ఈ ప్రాంతం నుంచి అమరావతి పోవడాన్ని ఒక నరక మార్గంగా మార్చేస్తారు. బస్సు తప్ప వేరే అందుబాటులో లేదు. బస్సు ఎక్కితే 9 గంటలు. నలమల్లో పొరపాటున యాక్సిడెంట్ అయితే లేదా ఏదైనా కారణం వల్ల ట్రాఫిక్ ఆగిపోతే ఎన్ని గంటలైనా కొండల్లో ఆగిపోవాల్సిందే. కనీసం ఆ రోడ్డు మార్గాన్ని వెడల్పు చేద్దామనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. మరి చంద్రబాబు నాయుడు మెదడు పనిచేస్తుంటే కర్నూలు నుంచి విజయవాడ పోవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని వచ్చి అక్కడ నలమల్లో రోడ్డు వైడన్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు రావడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది, తెలుగుదేశం వాళ్ళ మీద ఆధారపడింది. తెలుగుదేశం వాళ్ళకి శ్రద్ధ ఉంటే మరి ఎంతకాలం అయింది రాష్ట్ర విభజనకి? 2014, ఇప్పుడు 25, 11 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిక్కులేదు. కాబట్టి రైళ్ళ మనకు అందుబాటులో లేవు. బస్సులో పోతామంటే నరకమే. ఎప్పుడు విజయవాడ చేస్తాం తెలుసు, ఎప్పుడు మళ్ళీ కర్నూలు తిరిగి వస్తామని చెప్పలేము. అందుకోసం మనం అడుగుతున్నాం, విజయవాడకు డైరెక్ట్గా కర్నూలు నుంచి రైలు వేయాలా? నంద్యాలకు రైల్వే లైను అవసరమే. నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయాల్సింది
మంత్రాలయం టు వినుకొండ. మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు, కర్నూలు నగర ప్రజలారా, ముందుగా మీ అందరికీ కోరుతా ఉన్నా, మేము చేసుకున్న ఆందోళనకు నగర ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైల్వే అధికారులు వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ముందుగా కోరుతా ఉన్నా. ఎందుకంటే కర్నూలు నగరానికి రైళ్ల యొక్క రాకపోకలు పెరిగితే, ఇక్కడ వ్యాపారాలు పెరిగితే, ఉద్యోగాలు కూడా రైల్వే స్టేషన్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలకు సౌకర్యకరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటిదాకా గతంలో తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కర్నూలు రైల్వే స్టేషన్ దుస్థితి మాత్రం, సౌకర్యాలు మాత్రం లేదా రైళ్ల రాకపోకలు మాత్రం మారట్లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ సంస్థ కర్నూలు అధ్యక్షుడు కేజీ గోవింద్ రెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బి క్యాంప్ అరోరా నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. 200 మందికి పైగా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ కార్పొరేటర్ ఎంజే బాబురాజు, డాక్టర్ స్వాతి, ఎంఎస్ ఆప్తాల్, ఎక్స్ చైర్మన్ శ్రీనివాసులు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడు పవర్ చూడండి చూడండి. ఓకే ఓకే సార్. నా ముందు కూడా పెద్దవాళ్ళు ఉంటే అందరికీ నమస్కారం. నాకన్నా చిన్న వాళ్ళందరికీ ఆశీస్సులు. ఈరోజు కంటి పరీక్షలు భారీ ఎత్తున జరగబోతున్నాయి. దీనికి భరత్ హాస్పిటల్ మొదటి బాధ్యత, తర్వాత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు, రెడ్ క్రాస్, ఈ 3 సంస్థలు సంయుక్తంగా అనేక ఊర్లలో, ఈ ఒక్క చోట కాదు, కర్నూలు చుట్టూ ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లలో కూడా అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం, ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంటికి సంబంధించి ఉచితంగా ఆపరేషన్ చేయించడం, తర్వాత వాళ్ళందరికీ అవసరమైతే కళ్ళజోళ్ళు, ఇవన్నీ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ అవకాశాన్ని వాడుకోవడం మనందరి బాధ్యత. చాలాసార్లు వన్ కెన్ టేక్ ఏ హార్స్ బట్ టు ఏ పాండ్ బట్ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అని ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూడా పక్కిళ్లలో ఉన్న వాళ్ళు కూడా రావడానికి కొంతమంది బద్దకిస్తుంటారు. కానీ ఇక్కడ రెస్పాన్స్ బాగుంది. మీరందరూ కూడా పొద్దున్న లేస్తే అప్పుడప్పుడు కరెంట్ లేనప్పుడు కూడా ఇళ్లలో పనిచేసే మహిళామణులు, మీకు తెలుసు కంటి చూపు యొక్క ఆవశ్యకత ఎంత అనేది. అదే కాదు, మొత్తం మీద సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషి జీవితంలో మిగతా శరీర భాగాల కంటే కంటి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ కంటిని కాపాడుకున్నట్లయితే మరి మన జీవితం వెలుగులో ఉంటుంది, లేకపోతే చీకట్లో ఉండిపోతాం. కళ్ళు లేని వాళ్ళకి టెస్టింగ్ చేయించడము, ఆపరేషన్ చేయించడము, అద్దాలు కొనియడము, తర్వాత వాళ్ళకి వైద్యం మిషన్స్ ఇవ్వడము, అందరికి చేయాలని ఒక తపనతో బాబురావు మరి కేవి సుబ్బారెడ్డి గారు ముగ్గురు సంస్థలు కలిసి భారీ ఎత్తున ఒక సిస్టమేటిక్గా లేటెస్ట్ మెడిసిన్స్ ఇస్తూ సేల్ చేయడము చాలా హర్షణీయము. అభినందిస్తున్నాను.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. పత్తి కూలీలను తీసుకుని వెళ్తున్న ఆటోను వెనుక నుండి కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ వాహనం ఢీకొనడంతో 12 మంది తీవ్ర గాయాలు కాగా 13 ఏళ్ల పత్తి కూలీ గొల్ల రంగవేణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన పత్తి కూలీలు మంత్రాలయ మండలం కల్లు దేవకుంటకు పొలంలో పత్తి విడిపించడానికి వెళ్తూ ఎమ్మికనూరు ఆదోని హైవే కోటెకల్ వద్ద ఘటన చోటు చేసుకుంది. గాయాలైన వారిని ఎమ్మికనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 6గురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ నెల 10న కర్నూలులో దృఢ సంకల్ప దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి నాయుడు బోయ పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని మీడియా పాయింట్ వద్ద ఈ మేరకు సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వాల్మీకులను పదే మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి ఆచరణలో మాత్రం కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ అన్యాయంపై విసుగెత్తిన వాల్మీకి బోయలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిపారు. జై వాల్మీకి జై వాల్మీకి పోరాటం మీ సొంత సాధించేంత వరకు జై వాల్మీకి జై వాల్మీకి పట్టుకోసారి జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి ఐక్యత వాల్మీకి ఐక్యత జై వాల్మీకి జై వాల్మీకి. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతోంది. ఇదే 1956లో ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకి బోయలను అప్పుడు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని ఒక సొసైటీ యాక్ట్ తీసుకొని వచ్చి వాల్మీకి బోయలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి బోయలు ఎస్టీలో ఉన్నటువంటి మమ్మల్ని ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని చెప్పేసి ఆ రోజున 1956లో ఒక సొసైటీ యాక్ట్ తీసుకొని వచ్చి మమ్మల్ని తీసేయడం జరిగింది. నేడు అదే రోజున మేము మళ్ళీ మా గలం వినిపిస్తా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014, 19, 24 ఎలక్షన్ సమయంలో కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 19 ఎలక్షన్లు ఇదే కర్నూలు నడిబొడ్డున అదే ముఖ్యమంత్రి గారు కావచ్చు, పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పేసి, మీకు పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి మోసం చేస్తూనే వస్తున్నారు. మోసపోయిన ఈ వాల్మీకి బోయలకు మాకు న్యాయం కావాలి, మమ్మల్ని తిరిగి ఎస్టీ హోదాలో చేర్చండి అని చెప్పేసి ఈ రోజున మేము గలం వినిపిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా నరేంద్ర మోడీ గారు మా గురించి మాట్లాడతారని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు కూడా అడిగినా కూడా మాకు కనీసం మాట కూడా ఇవ్వకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీసీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కళాకారులు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. సార్ వెల్కమ్ సార్. 2 మాటలు మీరు ఇవ్వాలి సార్. 2 మాటలు వెంటనే. ఇది మనకు 1953 ఈ ఉత్సవం జరపడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన జిల్లా యొక్క ప్రసక్తిని అందరికీ తెలియజేయాలి. అంటే అంతకుముందు తెలుసు, కాకపోతే మర్చిపోయాడు, మరొకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంలో కార్యక్రమం చేస్తున్నాం సార్. మాకు తెలుగు జాతికి దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది. అదే నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రాణత్యాగం చేసేది. రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందనే విషయాలన్నింటినీ కళారూపంలో, నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి భాషా విధానంలో ప్రతి ప్రాంతంలో వారు మాట్లాడే భాషకు అనుగుణంగా రాష్ట్రావతరణ ఉండాలని, దేశానికి ఒక మార్గదర్శకంగా ఫ్యూచర్లో కలహాలు కాకుండా మరి భాషా విధానంలో మొట్టమొదట పొట్టి సేవలను ముందుకు వచ్చి ప్రాణత్యాగం చేసి రాష్ట్ర అవతరణకు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గదర్శక అయ్యారు. కానీ చాలా సంవత్సరాలు ఆయన పెద్దగా గుర్తించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వారిని గుర్తించేదే కాకుండా వారి పేరుతో జిల్లాలు ఏర్పాటు చేయటం ముందుగానే జరిగింది. అలాగే పొట్టి శ్రీరామ్ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో భరత్ ముందుకు వచ్చి ₹1 కోటి కూడా ఇస్తానన్నారు దానికి. అలాగే మన ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీకి చేయలేదు, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు సేవలు చేశారు. ఎస్సీలకు, ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయన. కౌతాల మండలంలో తుంగభద్ర నదిపై మెలిగనూరు దగ్గర వరద కాలువ నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కౌతాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నందు సదస్సు నిర్వహించారు. సిపిఎం మండల కన్వీనర్ బి ఈరన్న అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మాట్లాడారు. సదస్సులో మండల నాయకులు వీరేష్, రామలింగ, ఈరన్న, హనుమంతు, వన్నురప్ప, రామదాస్, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మనకు సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వెంకటేశ్వర గారు, అట్లాగే మీరందరూ, వీరన్ గారు, మీరందరూ కూడా పార్టీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సదస్సుని మనం ఎండి ఆఫీస్ లో నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాము. ఎండిఓ సార్ కూడా వాళ్ళు ఆఫీస్ ఇస్తామని చెప్పినారు.
వచ్చినటువంటి వాళ్ళకి టీలు ఇవన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తామని చెప్తున్నాం. మనమేమంటే ఇంతమందితో అటు జరిగితే బాగుండదేమో అనే ఉద్దేశంతో మేము పెట్టుకోమని చెప్తున్నాం. తర్వాత ఏమన్నా అనుకుంటారేమో తిట్టుకుంటారేమో అనే భయానికి వచ్చినారు తప్ప పార్టీ మీద నమ్మకంతో మేము కూడా ఈ సదస్సును నిర్వహించి మన మండలంలో సిపిఎంని ముందుకు తీసుకోబోదామనే ఉద్దేశంతో ఎవరికి రాలేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ సార్ ఇచ్చేది సార్ ఎప్పుడు వస్తారు సార్ సీఎంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాటలే కాబట్టి కష్టతరంలోనే మనం సదస్సును నిర్వహిస్తున్నాము. మరి కనీసం నీళ్ళని ఉంటే వర్షకాలంలో ఏమైనా దెబ్బతింటే ఎండాకాలం అన్న పంట పండించుకోవచ్చు, లేదా 3 పంటలన్నా పండించుకోవచ్చు. ఈ సంవత్సరం నీళ్లు వృధా 300 టీఎంసీ నీళ్లు కిందకి పోయినాయి. 2 టీఎంసీ అంటే ఒక టీఎంసీ నీళ్లు 10,000 ఎకరాలకు పారేయచ్చు బయలుభూమికి. అట్లా చిన్నవి కొద్ది వరకు నిలువ చేసుకునే అవకాశం ఉంది తప్ప పులికరం చెరువు సుంకేలు ప్రాజెక్ట్ 2 ఒకటే. అదే వసుపేట ఏమో 100 టీఎంసీలు పడుతుంది, అదే 240 టీఎంసీలు పడుతుంది. అది మన శ్రీశైలం. నాగార్జున సాగర్ 340 టీఎంసీలు పడుతుంది. నీళ్ళు ఎక్కువ నిల్వ చేయొచ్చు. మరి మధ్యలో ఎక్కడ డ్యామ్ లేదు. మంత్రాలయం నియోజకవర్గం దొడ్డి బెళగల్ గ్రామంలో టీడీపీ దళిత సర్పంచ్ మాల పద్మమ్మకు అవమానం జరిగింది. టీడీపీ సర్పంచ్ మాల పద్మమ్మను పిలవకుండానే మంత్రాలయం నియోజకవర్గం తేదీప ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. కొసిగి వైసీపీ సర్పంచ్ మాణిక్యరాజును వైసీపీ నాయకులను వెంటబెట్టుకుని పెన్షన్ ఎలా పంపిణీ చేశారని దొడ్డి బెళగల్ గ్రామ సర్పంచ్ మాల పద్మమ్మ, టీడీపీ నాయకులు మాల రామయ్య టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డిని నిలదీశారు. చెప్పలేం కదా నేనేమంటానంటే మాణిక్యరాజు వైసీపీ పార్టీ సర్పంచ్ పట్ల పెట్టిన ప్రోగ్రామ్ చేశారు. అంతకంటే కారణం మా పార్టీలో ఉన్నామా ఏడున్నామా? మాకు తెలుగుదేశం పార్టీనే కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలిసి పెన్షన్లను పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని చేస్తున్న దీక్షలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న రెడ్ క్రాస్ సంస్థ కర్నూలు అధ్యక్షులు కేజీ గోవింద్ రెడ్డి. ఎమ్మిగనూరులో భారీ రోడ్డు ప్రమాదం, 12 మంది కూలీలకు గాయాలు, 1 మృతి. ఎస్టీ జాబితాలో వాల్మీకుల చేరిక కోసం నవంబర్ 10న కర్నూలులో దృఢ సంకల్ప దీక్ష.